Hello everyone, welcome back to my channel. This is day 4. So day 4 at Kanyakumari. సో కన్యాకుమారికి నాకు రామేశ్వరంలో 8:50కి ట్రైన్ ఉండే. సో 8:50కి నేను ఎక్కాను. మార్నింగ్ 4 o'clockకి రీచ్ అయిపోయాను. యాక్చువల్ 3:40కే రీచ్ అయ్యాను. ఇంకా 3:40కి రీచ్ అయిపోయి నేను ఆ లగేజ్ వచ్చేసి సేమ్ లాకర్ రూమ్ లో అయితే నేను పెట్టుకున్నా. బట్ అక్కడ అందరు చాలా మంది అదే ఎక్కువ ప్రిఫర్ చేశారు. నాకు 1 hour పట్టింది. అండ్ వెయిటింగ్ హాల్ లోనే నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను స్కూటీ కోసం నేను ముందు రోజునే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుకున్నాను అనమాట. సో నాకు అక్కడికి వెళ్ళడానికి ఆటో వాళ్ళని అడిగితే 150 రూపీస్ చెప్పారు. సో ఎందుకు 150 రూపీస్ వేస్ట్ చేయడం అని చెప్పేసి నేనే 15 minutes నడుచుకుంటా వెళ్ళిపోయాను అనమాట. స్కూటీ తెచ్చుకుని ఇంక డైరెక్ట్ నేను త్రివేణి సంఘం దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. స్కూటీ కూడా సేమ్ కాస్ట్ 500, బట్ సెక్యూరిటీ డిపాజిట్ ఉంది ఇక్కడ 1000 రూపీస్. ఐ విల్ నాట్ రికమెండ్ దిస్, ఎందుకంటే 1000 రూపీస్ రిటర్న్ వస్తుందా లేదా అని ఒక టెన్షన్ అయితే ఉండే. ఎందుకంటే నాకు వాళ్ళు సేమ్ డే లోనే ఇవ్వలేదు. నెక్స్ట్ డే నేను అది కూడా కాల్ చేసి మెసేజ్ చేస్తే గానీ లాస్ట్ మినిట్ లో ఆమె ఇచ్చిందనమాట. సో డెఫినెట్లీ ఐ విల్ నాట్ రికమెండ్ దిస్. ఒకవేళ మీరు సోలో అయినా ఫ్యామిలీ అయినా నియర్ బై కాబట్టి అంతా మీరు వాకబుల్ గా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇంకా డైరెక్ట్ త్రివేణి సంఘంకి వెళ్ళిపోయాను. అండ్ అక్కడ ఏంటంటే 7 AM వరకు నేను అక్కడే కూర్చుని ఉండే. అండ్ సన్ స్లోగా పైకి వస్తూ ఉంటుంటే అక్కడ ఆకాశం రంగులు అయితే మారిపోతూ ఉండే. ఎందుకంటే అక్కడ గోల్డెన్ కలర్ మెరుస్తూ ఉంటుంది అనమాట. ఆ మూమెంట్ లో ఏమనిపించింది, అబ్బా ఎంత బాగుంది అని అయితే అనిపించింది. ఇంకా సోలో కూర్చుని సన్ రైజ్ చూడడం అది ఎటువంటి ఫీలింగ్ అంటే ఇట్ డస్ నాట్ ఫీల్ లోన్లీ అనమాట. ఇట్ ఫీల్స్ కంప్లీట్లీ. సో ఇంకా 8 AM కి మనకి బోట్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. అండ్ టికెట్ తీసుకుని బోట్ లో అయితే కూర్చున్నా. అండ్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ 2 types ఆఫ్ ఉన్నాయి. వన్ ఈజ్ 100 రూపీస్ లైన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ 300 ఫర్ స్పెషల్ లైన్. సో అంటే ఎర్లీగా వెళ్ళొచ్చు అనమాట. నేను 100 రూపీస్ టికెట్ తీసుకున్నాను. ఇంకా వెళ్ళిపోయామన్నమాట. మేము వివేకానంద రాక్ మెమోరియల్ కి అయితే వెళ్ళాను నేను. అండ్ చుట్టూ వాటర్, మధ్యలో వివేకానంద రాక్ మెమోరియల్. అక్కడ నుంచి ఓషన్ సౌండ్ వింటుంటే అదొక డిఫరెంట్ ఫీల్ అయితే వచ్చింది. ఇట్ ఫెల్ట్ లైక్ మెడిటేషన్. ఏంటంటే మనం ట్రై చేయకుండానే మెడిటేషన్ అయితే అనిపించింది. ఇంకా అక్కడి నుంచి నేను తర్వాత కన్యాకుమారి గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ దగ్గరగా నించుని ట్రాన్స్పరెంట్ ఫ్లోర్ కింద రాక్స్ కనిపిస్తూ ఉంటే కొంచెం భయం, కొంచెం ఎక్సైట్మెంట్ అయితే అనిపించింది. ఎందుకంటే కొంచెం ఏంటంటే లైఫ్ కూడా అట్లానే అనిపిస్తుంది కదా, ఫియర్ అండ్ థ్రిల్ టుగెదర్. సో అలానే నాకు కొంచెం కంగారు అనిపించింది, బట్ తర్వాత చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను నేను. ఇంకా నెక్స్ట్ అక్కడ అంతా నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉండే. ఇంకా దాని తర్వాత నేను భగవతి అమ్మన్ టెంపుల్ కి అయితే వచ్చాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, నాకు కన్యాకుమారిలో 2 times ఫోన్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఆ టైంలో ఐ డోంట్ హ్యావ్ పవర్ బ్యాంక్ కూడా. పవర్ బ్యాంక్ నేను క్యారీ చేయలేదు. అదే నా రిగ్రెట్ మిస్టేక్. ఏంటంటే సోలో ట్రావెల్ చేసే వాళ్ళు కంపల్సరీ మీరు క్యారీ చేయాల్సింది పవర్ బ్యాంక్. సో నాకు అమ్మన్ టెంపుల్ దగ్గర ఏంటంటే నేను అక్కడ స్టాఫ్ మంచివారు అనమాట. సో నాకు అక్కడ వాళ్ళు నాకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇంకా అక్కడే లంచ్ చేసేసాను. లంచ్ చేసిన తర్వాత నేను వట్టుకోట ఫోర్ట్ అని చెప్పేసి కన్యాకుమారిలో ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాను నేను. అండ్ సీ సైడ్ డ్రైవ్ చేస్తూ ఆ ఫోర్ట్ ని అయితే ఎంజాయ్ చేశాను. అబౌవ్ ద ఫోర్ట్ వాల్స్ బ్లూ వాటర్ ఎండ్లెస్ గా అనిపించింది. అండ్ దాని తర్వాత అక్కడ కూడా కొంతమంది కలిసారు, తెలుగు వాళ్ళే అనమాట. వాళ్ళు వేరే డివోషనల్ ట్రిప్ కి అయితే వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేశాను. అండ్ చుట్టూ వ్యూ ఎంజాయ్ చేశాను. ఇంకా దాని తర్వాత నేను మళ్ళీ రిటర్న్ అయ్యి గాంధీ మెమోరియల్ మండపం అక్కడే ఉంటుందన్నమాట. సో నేను ఫోర్ట్ నుంచి బయటకు వచ్చేసి అక్కడ ఏంటంటే గాంధీ మెమోరియల్ మండపంకి అయితే వచ్చేసాను. అక్కడ కూడా సేమ్ మనకి అక్కడ కొంచెంసేపు టైం అయితే స్పెండ్ చేసి అక్కడే అంటే ఈ 3 అట్లా అయిపోయింది. ఎండ ఎక్కువ ఉండడం వల్ల అక్కడే కూర్చుని ఉన్నాను నేను. రూమ్ అయితే ఏం తీసుకోలేదు. సో అక్కడ మంచిగా అనిపించింది. దాని తర్వాత అక్కడ ఉండే దగ్గరగా వాటర్ వ్యూ పాయింట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ టికెట్ మనకి ఎంత 25 రూపీస్ ఎంతో తీసుకున్నారు.
సో 25 రూపీస్ తీసుకుని లోపలికి అయితే అలౌ చేశారనమాట. అది పైకి ఎక్కాలి, ఎందుకంటే అది వాటర్ వ్యూ పాయింట్. ఎందుకు అంటే పైనుంచి చూస్తే మనకి మొత్తం బీచ్ కనిపిస్తుంది అనమాట. సో అక్కడికైతే వెళ్ళిపోయాను నేను. 25 రూపీస్ ఎంతో తీసుకున్న టికెట్ ఛార్జ్ చేశారు. ఇంకా మళ్ళీ ఏమంటారు, సమ్ ప్లేసెస్, అన్ని ప్లేసెస్ కవర్ చేసేసాను నేను. బండి వేసుకుని మొత్తం తిరిగేసాను. ఏదో మన ఓన్ స్టేట్ లాగా అనిపించింది అలా తిరుగుతూ ఉంటుంటే. ఇంకా అక్కడ నేను దగ్గరలోనే ఫొటోస్ వీడియోస్ తీపించుకున్నాను నేను. ఇంకా అప్పటికి ఈవినింగ్ అవుతుంది. ఇంకా నేను ఏం చేశానంటే సన్సెట్ వ్యూ ఎక్కడని చెప్పేసి నేను స్కూటీ వేసుకుని తిరుగుతూ ఉంటే ఇక్కడ సన్సెట్ వ్యూ ఉంటది 550కి అన్నారు. సో నేను మళ్ళీ సన్సెట్ వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసి అక్కడ ఏమంటారు వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఈవినింగ్ టైమ్. సో 5:30కి అట్లా వెళ్ళిపోయాను. అక్కడ కూడా నేను ఒక టాటూ షాప్ దగ్గర నేను పెట్టుకున్నాను అనమాట ఛార్జింగ్. వీళ్ళు కూడా బాగా మాట్లాడారు అండ్ ఛార్జింగ్ కి 30 రూపీస్ తీసుకున్నారు. ఇంకా వాళ్ళతో 1 అవర్ టైం స్పెండ్ చేశాను. ఇంకా వాళ్ళు చాలా మంచి వాళ్ళు కూడా. ఎట్లా అంటే మన సేఫ్టీ గురించి మాట్లాడారు అనమాట. ఎందుకు అలా ఒంటరిగా రావడం, ఇక్కడ వాళ్ళు మంచి అంటే ఉంటారు కదా కొంతమంది, ఇలా ఉంటారు, జాగ్రత్తగా ఉండు, నీ గురించి చెప్తున్నామని చెప్పేసి నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా సన్ రైజ్ కి వచ్చేసాను నేను, సన్సెట్ కి వచ్చేసాను. ఈవినింగ్ సన్సెట్ టైంలో కన్యాకుమారి సన్సెట్ చాలా బాగా అనిపించింది నాకు. కన్యాకుమారిలో బాగా నచ్చింది ఏంటంటే సన్సెట్ వ్యూ పాయింట్ అనమాట. అది ఒక ఎక్స్పీరియన్స్ కాదు, అది ఒక ఫీలింగ్ లా అనిపించింది. అక్కడ చాలా మంది కపుల్స్, ఒక ఏజ్డ్ కపుల్స్ కి అయితే నేను ఒక 3 to 4 కపుల్స్ కి అయితే ఫొటోస్, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి ఫోజెస్ చెప్తూ, నాకన్నా ఎక్కువ వాళ్ళతోనే నేను వాళ్ళకి ఎక్కువ ఫొటోస్ తీస్తూ అదొక ఫీలింగ్ లా అనిపించింది. వాళ్ళు చాలా హ్యాపీగా నవ్వుతూ ఫొటోస్ తీపించుకుంటుంటే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ వాళ్ళు ఏంటంటే నాకు ఒక రియలైజేషన్ అయితే అనిపించింది అక్కడ. ఏమనిపించింది అంటే మనం లైఫ్ పర్ఫెక్ట్ అయ్యాక ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం కానీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే పర్ఫెక్ట్ అవుతుంది అని అక్కడే అర్థమైంది అనమాట నాకు. ఇంకా సన్ స్లోగా బీచ్ లోకి, అదే ఓషన్ లో కలిసిపోతుంటే నాకు ఏమనిపించింది అంటే అక్కడ క్రౌడ్ అయితే తగ్గిపోయింది, ఇంకా సౌండ్ కూడా తగ్గింది. అండ్ నేను అక్కడే ఒంటరిగా కూర్చుంటూ నా జర్నీ గురించి ఆలోచిస్తూ, అండ్ రామేశ్వరం ఏమో నాకు ఒక మంచి స్పిరిచువల్ పీస్ అయితే ఇచ్చింది. కన్యాకుమారిలో గేమి పర్స్పెక్టివ్ ఇచ్చింది. అండ్ బిట్వీన్ సన్ రైజ్ అండ్ సన్సెట్ ఐ ఫౌండ్ సంథింగ్ సింపుల్ కాంటెంట్మెంట్. ఇట్స్ నైస్ కూడా. అండ్ ఎలా అనిపించిందంటే నేను చాలా సేపు టైం అక్కడే చేశాను. 7 o'clock వరకు, 7:30 వరకు అక్కడే టైం స్పెండ్ చేశాను. చుట్టూ జనాలు తగ్గినా కూడా నాకు చాలా బాగా అనిపించిన ప్లేస్ అదే. సో వెళ్తే మళ్ళీ సెకండ్ టైం కూడా అక్కడికే వెళ్ళాలి అని అయితే అనిపించింది. అంత బాగా అనిపించింది నాకు. సో ఎవరైనా ట్రిప్ సోలో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు, ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్న కంపల్సరీ వెళ్ళండి. దేని గురించి ఆలోచించొద్దు, మనీ లేదు కదా ఏంటి అని చెప్పేసి. నేను కూడా అలానే అనుకునేదాన్ని ఫస్ట్ లో, జాబ్ చేస్తేనే మనం వెళ్ళగలుగుతాము అవి ఇవి అని. అలా ఏం లేదు. నేనైతే వెళ్ళాను, బాగా ఎంజాయ్ చేశాను, చాలానే ఏమంటారు నేర్చుకున్నాను, ఎక్స్పీరియన్స్ బాగుంది. సోలో అంటే భయపడిన అవసరం లేదు, అంత బాగా అనిపించింది. ఇంకా నేను అక్కడే సీ ఫుడ్ అయితే తిన్నాను అనమాట. 100 రూపీస్ కి ఫిష్ అయితే తీసుకుని ఇంకా అక్కడే తినేసి, ఇంకా స్మాల్ ఏమంటారంటే ఒక ఫిష్ ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళాను నేను, అక్కడే పక్కన అనమాట. సో 50 రూపీస్ టికెట్ తీసుకున్నారు. ఇంకా ఫిష్ ఎగ్జిబిషన్ లోకి వెళ్ళి ఇంకా ఏమంటారు అక్కడ ఉన్న ఫిషెస్ అన్ని చూసాను. అందరికి ఫిష్ ఎగ్జిబిషన్ గురించి తెలుసు, నేను కూడా ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. సో బాగా అనిపించింది కూడానే. ఇంకా నేను అక్కడ ఏం చేశానంటే అక్కడ చాలానే స్టాల్స్ ఉన్నాయి. ఇంకా ఏమంటారు షాపింగ్ కూడా చేశాను నేను, అంత బాగా అనిపించింది. షాపింగ్ అంటే అంతేం ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు నేను, ఎందుకంటే అంటే హైదరాబాద్ లోనే ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది సేమ్. సో నేను కొన్ని తీసుకున్నా, అవి నేను తర్వాత చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను. అండ్ కన్యాకుమారిలో ఏం తీసుకున్నాను, రామేశ్వరంలో ఏం కొన్నాను, సో అక్కడ ఏం చేశాను, ఏం తీసుకున్నాను అన్ని నేను ఒక వీడియో తీస్తాను. అండ్ ఇంకొకటి మెయిన్, ఎవరైనా ఈ సీజన్ లో చేస్తే కంపల్సరీ
మీరు సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేయాలి. ప్రెసెంట్ నాకు అక్కడ వెదర్ బట్టి నా స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సెన్సిటివ్ స్కిన్ కదా, సో మొత్తం బర్న్ కింద అయిపోయింది. సో నేను ఏం సజెస్ట్ చేశానంటే కంపల్సరీ ప్లీజ్ క్యారీ సన్ స్క్రీన్ అండి. సన్ స్క్రీన్ కంపల్సరీ ఎవరు యూజ్ చేసినా చేయకపోయినా అది కంపల్సరీ కన్యాకుమారిలో నీడ్. అది లేకపోతే మనం బయటకు వెళ్ళలేము, అక్కడ అంతలా ఉంటుంది. వాటర్ కూడా బాగోవు. కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఇంకా ఫుడ్ కూడా ఉంటుంది. ఫుడ్ నేను దగ్గరలో నా స్కూటీ తీసుకున్న దగ్గర డిన్నర్ అయితే తినేసాను అనమాట, 50 రూపీస్. ఇంకా స్కూటీ హ్యాండ్ ఓవర్ చేసేసి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను, రిటర్న్ టు హైదరాబాద్. బట్ ఈ జర్నీ నాకు చాలా బాగా అనిపించింది. 4 డెస్టినేషన్స్ నా లైఫ్ లో ఒక గుర్తుండిపోయే ట్రావెల్ అనమాట ఇది. సో ఎవరైతే ట్రావెల్ బాగా ఇష్టపడతారో వాళ్ళు కంపల్సరీ ట్రావెల్ చేయండి. ఏదైనా స్ట్రెస్ డిప్రెషన్ ఉన్న వాళ్ళు కానీ మూవ్ ఆన్ అవ్వాలనుకున్న వాళ్ళు కంపల్సరీ షుడ్ బి ట్రావెల్ అండి. ట్రావెల్ కంపల్సరీ చేయండి. బాయ్ ఎవ్రీవన్.